ఇది ఒక మహానగరం. ఈ పెద్ద నగరాన్ని ప్రతిరోజూ పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని మీరు గమనించారా? వారే పారిశుద్ధ్య కార్మికులు. వారిలో ముఖ్యంగా మహిళలు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు మహిళలు చూపే శ్రద్ధ, క్రమశిక్షణ మన సమాజానికే ఆదర్శం. ప్రతిరోజూ మనం లేవకముందే వారు లేచి వీధులు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలను శుభ్రపరచడం వలనే మన చుట్టూ ఉండే పరిసరాలు మరింత ఆరోగ్యవంతంగా, అందంగా మారుతున్నాయి. అయితే పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు. మనందరం కూడా పరిశుభ్రతను బాధ్యతగా అనుసరించినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. చెత్తను డస్ట్బిన్లో వేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి చిన్న అలవాట్లే పెద్ద మార్పుకు దారితీస్తాయి. నా పేరు దుర్గా. గత 3 సంవత్సరాలుగా విఎంసీలో చేస్తున్నాను. మేము ప్రతిరోజు అందరూ లేసేసరికి 5:20 కల్లా మేము మెయిన్ రోడ్లోకి వచ్చి రోడ్లు క్లీన్ చేస్తాము. తడి చెత్త ఏరువేరు చేయమని డోర్ టు డోర్ కూడా చెప్తాము. మన ఊరిని మనం శుభ్రం చేసుకున్నాము. ఈ పని చేయటం వల్ల మాకు సిగ్గుగా ఏమి లేదు. మన ఊరిని శుభ్రంగా ఉంచటం మా బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మంజుష. నేను శానిటేషన్ సెక్రటరీగా 5 years నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో చేస్తున్నాను. మార్నింగ్ వర్కర్స్ 5:30కి వస్తారు. అలాగే శానిటేషన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి గ్యాంగ్ వర్క్ అనేది పెట్టుకుంటాం. మేము గ్యాంగ్ వర్క్ లో ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ చెత్త ఎక్కడన్నా ఉన్నా క్లీన్ చేయాలంటే ఒక 10 members అలా పెట్టుకుని ఒక గ్యాంగ్ లాగా పెట్టుకుని క్లియర్ చేయించుకుంటాము గార్బేజ్ ని. డైలీ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త గురించి డోర్ టు డోర్ చెప్పడమే కాకుండా హోమ్ కంపోస్టింగ్ గురించి కూడా మేము మేజర్ గా దాని గురించి కూడా చెప్తూ ఉంటాము. హోమ్ కంపోస్టింగ్ యొక్క యూజెస్ గురించి చెప్తూ ఉంటాము. ప్రతి మహిళ చూపించే బాధ్యత, ప్రతి చిన్న ప్రయత్నం మన సమాజాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మార్చుతుంది. మన ఊరి పరిశుభ్రతలో మహిళల పాత్ర అమూల్యం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారి కృషికి మనమంతా అభినందనలు తెలుపుదాం. ఐ సపోర్ట్ స్వచ్ఛ ఆంధ్ర. ఐ సపోర్ట్ స్వచ్ఛ ఆంధ్ర.